ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో రెండవ మహాలక్ష్మి వార వ్రతం ఎప్పుడు వచ్చింది, ఏ నైవేద్యాలను సమర్పించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. మార్గమాసం వచ్చిందంటే చాలు లక్ష్మీ కళతో లోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. 2024 సంవత్సరంలో రెండవ గురువారము, శ్రీ క్రోధి నామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత ఋతు దక్షిణాయనము 12వ తేదీ డిసెంబర్ 2024 రోజున వచ్చింది. ఈరోజు మధ్య ద్వాదశి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసము ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనుక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు. ఈ మాసంలో చెప్పుకోదగినది లక్ష్మీవార వ్రతము. దీన్ని గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని, లక్ష్మీవార వ్రతం అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతము. ఒకవేళ మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలే వస్తే 5వ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. వ్రత విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా ప్రాతకాలాన నిద్ర లేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యం పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వర అర్చన అనంతరం మహాలక్ష్మి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణానం హరిణిం సువర్ణ రజతస్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ఆసనం, పాద్యం, ఆర్గం, ఆచమనీయం, శుద్ధోక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ఈరోజు అష్టలక్ష్మిని సిద్ధలక్ష్మీ కవచంతో అష్టోత్తర నామావళితో పూజ చేయాలి. మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్య అనంతరము లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సును ధరించాలి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యము మినపప్పు, బియ్యంతో చేసిన అట్లు, అన్నం, కొబ్బరి, పాలు, బెల్లం పానకంతో చేసిన తిమ్మనం.